ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటాయి. రంగురంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందాలతో 3 రోజుల పాటు సంబరాలు అంబరాన్నంటుతాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాకినాడలో తెలుగుతనం ఉట్టిపడేలా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల రంగవల్లుల్లో కొలువు తీరే గొబ్బెమ్మలతో అచ్చమైన పల్లె వాతావరణంతో పూరిగుడిసెల సెట్టింగ్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ ప్రత్యేకతను తెలియజెప్పేలా ఈ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా పూర్వకాలం నుంచి మన సాంప్రదాయం సంస్కృతిని తెలియజేసే విధంగా అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తూ కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రతిభలు అనే కోనసీమ జిల్లాలో అయితే అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. దీంట్లో దాన్ని భారీ ఎత్తున ఊరేగిస్తారు. ఈ ప్రబలను ఈ ప్రబల తీర్థం అని కూడా అంటారు. పండుగ వెళ్ళిన 2వ రోజు ఈ ప్రబల తీర్థం వస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ స్టూడెంట్స్ ప్రబల తీర్థం యొక్క విశిష్టత ఏంటి, ప్రబల తీర్థం ఏంటి అనేది కూడా గుర్తు చేసే విధంగా ప్రబలలు కూడా పట్టుకుని ఊరేగుతున్నారు. అలాగోసారి మరోసారి వేషధారణలతో కూడా అల్లిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ సంక్రాంతి ఉత్సవాలు చేయడానికి మెయిన్ ఎజెండా ఏంటి? అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కర్మ శుభాకాంక్షలు అండి. సో మన తెలుగు వారందరికీ కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతి అనేది చాలా చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైన పండుగ. అన్ని పండుగల్లో కూడా సంక్రాంతి అంటే కొత్త అల్లులకి కానీ కొత్త కోడళ్ళకి కానీ పల్లెటూరులో చాలా అద్భుతంగా జరిగేటువంటి పండుగ. అలాంటిది ఈ పండుగ నేటి తరంలో ఉన్నటువంటి యువతకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా కళాశాలలో సుమారు 2 దశాబ్దాల నుంచి కూడా సంక్రాంతిని పైడాక్రాంతి అనే పేరుతోటి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది పిల్లలకి నేటి యొక్క కల్చర్, ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు కాబట్టి ఈ జనరేషన్కి ఈ నేటి విద్యార్థులే రేపు భవిష్యత్తులో సమాజానికి భవిత కాబట్టి వీళ్ళందరికీ కూడా సంక్రాంతి అంటే ఏంటి, దాన్ని విశిస్తాయండి. ఈ పండుగలు మనం ఎందుకు జరుపుకుంటాం, అలాగే ఈ పండుగల్లో మనం చేసుకునే ఉత్సవాలు ఏంటి, లేకపోతే పిండి వంటలు ఏంటి, ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటని చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని పైడాకాంతి పేరుతో మా కళాశాలలో సుమారు 2 దశాబ్దాల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాం సార్. సంక్రాంతి అనగానే పిండి వంటలు ఎన్ని చెప్తున్నారు. ఇప్పుడు రానున్న టెక్నాలజీ యుగంలో హైటెక్ వస్తున్న మన పాతతరం పిండి వంటలో సంస్కృతి మర్చిపోతున్నారు. దీనిపై మీరు ఏం చెప్తున్నారు? యువతకి ఏం సందేశం? ఏ సమాజానికైనా కూడా సంస్కృతి సాంప్రదాయాలను చాలా జీవనాడండి. చేత నేటి తరంలో పిల్లలకి ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు పరిచయాల ఉద్దేశంతో మన పండుగలో మన వెలుగులు మన పెద్దల గురించి చెప్తాం ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలను మనం ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి ముందుగానే ఈ పైడాకాంతి పేరు కళాశాల ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా సంక్రాంతి, భోగి, కనుమ పండుగల్లో పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకాలటువంటి పండుగలు చేస్తుంటారో, ఎలాంటి పండుగ వాతావరణం నెలకొంటుందో అలాంటి వాతావరణంతో కూడా మా పిల్లలతోటి సృష్టించడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఈ ప్రభలు కానీ లేకపోతే సంక్రాంతి విలేజెస్ కానీ అంటే ఒక పల్లెటూరు ఎలా ఉంటుందో ఆ రకంగా పిల్లలతోటి ఈ హట్స్ నిర్వహించి వాళ్ళకి కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేసి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చూస్తున్నాం అయితే సంక్రాంతి ప్రభలను, సంక్రాంతి ఉత్సవాలను సంబంధించి యువతకి తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఇది పెట్టామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం లోపలైతే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధంగా అయితే లోపల అన్ని క్రియేట్ చేశారు. యువతలు కూడా అందరూ కూడా ఒక మన తెలుగు సంస్కృతి కట్టుదిట్టే విధంగా చీర మరియు ఇలాంటివి వేసుకునే విధంగా వచ్చారు. అలాగే యువకులు కూడా అయితే తెలుగు సంస్కృతి ఉట్టుపడే విధంగా రెడీ అయ్యారు. ఇక్కడ సంక్రాంతి పిండి వంటలు చూడొచ్చు. మనం ఈ పిండి వంటలో భాగంగా అయితే పులిహార, ఇతర విషయాలు కూడా ఇక్కడ పిండి వంటలు రెడీ చేసి పెట్టారు అని మనకి తెలుస్తుంది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా అయితే దేవుడి ప్రతిమ కూడా రెడీ చేశారు. దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రతి ఒక్కరిని ఒక వేషధారణతో తీసుకొచ్చి వాటిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఏ విధంగా చేసాము అన్న అంశంపై కూడా అయితే ఇది చేస్తున్నారు. ప్రస్తుతం ఇక కాలేజీ సంబంధించి ఒక యువకుడు ఉన్నాడు. సంక్రాంతి గురించి చెప్తారు. అసలు ఎందుకు తయారు చేస్తారు, ఏంటి సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి? కోనసీమలో ఎంతైతే బాగా జరుగుతుందో వెలుగులు అనేది మా పైడా కళాశాల కోనసీమ వెలుగుల గురించి తీసుకురావడం మా డిపార్ట్మెంట్ నుంచి తెలుగు అక్షరాలు, హచ్చులు, అల్లులు, వర్ణమాలలు ఎంత గొప్పగా ఉంటాయో మా పైడా క్రాంతిలో కంప్యూటర్స్, కెమిస్ట్రీ అండ్ బీసీఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే గ్రూప్స్ అంత గొప్పగా ఉంటాయి సార్. ప్రతి డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఉంటుంది కానీ ఏ గ్రూప్ గెలిస్తే వాళ్ళకి మన జడ్జిమెంట్ జరుగుతుంది సార్. అందుకని మా పైడాలో మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేయడం జరిగింది సార్. నా పేరు సుభాష్ సార్. నేను కంప్యూటర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సార్, ఫైనల్ ఇయర్ సార్. సంక్రాంతి అంటే ఏమిటి? యువకులకు సంక్రాంతి గురించి తెలుస్తుంది. సంక్రాంతి అంటే పురాతన కాలం నుంచి మన పెద్దల ద్వారా వస్తుంది సార్. సంక్రాంతి అంటే కోడి పందాలు మొత్తం చేయడం, వాళ్ళు ముగ్గులు అన్ని పెట్టుకోవడం జరుగుతుంది. దాని గురించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఈవెంట్ మేము చూపిస్తున్నాం సార్. చూడండి సార్. ప్రస్తుతం అంతా కాలేజ్ చైర్మన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్. ఏ విధంగా చేస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి? సంక్రాంతిని 2 రోజుల ముందే మీరు కాకినాడ తీసుకొచ్చారు మీ కాలేజీకి. సంక్రాంతి రోజున వస్తే పండుగ పిల్లలు అందరూ మన దగ్గర ఉండరు కనుక వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. వారి యొక్క పేరెంట్స్తో ఉండాలి.
ఆ పేరుతో పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చాం. అంతే తప్ప తేడా కాదు. సంక్రాంతి రోజున మనం కూడా ఈ పండుగ పెడితే వీళ్ళందరూ సంతోషాన్ని మర్చిపోతారు. వాళ్ళకి కావలసిన విషయాలు తల్లిదండ్రులతో కానీ తాతలతో కానీ మనవలతో కానీ పంచుకోవడం కుదరదని చెప్పేసి ముందుకు పట్టుకొచ్చి వారి సంతోషాలని వారి యొక్క ఆలోచనల్ని పాలు పంచుకోవాలి, మేము కూడా పాలు పంచుకోవాలి, అలాగే ప్రజలందరూ పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పైడా క్రాంతి అనే పేరుతో ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అది మర్చిపోతున్న తరానికి జ్ఞాపకం చేయాలి, అలాగే రాబోయే తరానికి వీళ్ళు ఒక గుర్తుగా మిగలాలి అన్న ఆలోచనతో చేస్తున్నాం సార్. అది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అది పాత పురాతన సంస్కృతి, మన సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా అయితే ఈ పండుగను నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో హైటెక్ యుగంలో సంస్కృతి సంస్కృతాలు యువత మర్చిపోతుంది. దానికి అనుగుణంగానే సంక్రాంతి సంప్రదాయం ఉండేవారు అసలు సంక్రాంతి ఏంటో తెలియజేసే విధంగా ఉండేందుకే ఈ ప్రతిమలు ఈ అన్ని రెడీ చేశామని చెప్పి కాలేజీ యజమాని చెప్తుంది. ఇది ఇప్పటివరకున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాధ్యతో దుర్గారావు, HMTV కాకినాడ నుంచి.